ఒక వస్తువు 10,000 ఇచ్చిండండి. అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చిండు. ఎంత అండి? 2,400. దీనిపైన 10% డిస్కౌంట్ ఇచ్చిండండి. ఓకే. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతను ఎన్ని శాతం లాభం పొందవలనన్నా వస్తువు అసలు ధర ఎంత అడుగుతుంది. వస్తువు అసలు ధర అంటే వస్తువు కొన్న వెల ఎంత? కొన్న వెల కావాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలండి. సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ అండి. సో ఇక్కడ ఈ ఫార్ములాలో మనకు ప్రాఫిట్ ఇచ్చిండండి. ప్రాఫిట్ ఎంత అండి? 8% ఇచ్చిండు. ప్రాఫిట్ 8% ఇచ్చిండు. కానీ కొన్న వెల ఇచ్చిండా? ఇవ్వలేదు. కొన్న వెల రావాలంటే ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయాలండి. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ ఎంపీ మార్కెట్ ప్రైస్ ఇచ్చింది కానీ మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ D% బై అంటే డిస్కౌంట్ బై 100 అండి. మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది? 2400 ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఉందండి? 10% ఉంది కదా. 100 మైనస్ 10 ఎంత? 90 అండి. 90/100 అండి. 2 జీరోస్ క్యాన్సల్ చేసేసండి. ఏం మిగులుతాయండి? 24 ఇంటూ 9. 9తో మల్టిపుల్ చేయండి. 9 4 36, ఇక్కడ 3 క్యారీ అండి. 9 2 18 ప్లస్ 3 ఎంత? 21 అండి. ఇక్కడ 1 0 ఉంది కదా, ఇక్కడ 0 అండి. 2160 వచ్చిందండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 2160. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2160 ఇంటూ 100/100 ప్లస్ P% కదండి. 100 P ఎంత అండి? 8 కదా. 100 ప్లస్ 8 ఎంత? 108. ఓకే. ఇక్కడ కట్ చేయండి. ఇక్కడ 108 1 108 108 2 260 అండి. 0 ఉంది కదా. 20 108 20 2160 20 100 ఎంత అండి? 2000. సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 2000 రూపీస్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.